ఇవి రాగులు, ఇవి కొర్రలు, ఇవి సామలు అన్నది 8 సంవత్సరాల కళ. దానికి ఈరోజు ఫస్ట్ స్టెప్ అయితే పడ్డది. దీంట్లో కొంచెం మట్టి కలిపి రాగులకు మాత్రం 2 పద్ధతులు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ మనం ఏ పని ఏ టైంలో ఎప్పుడు ఎట్లా చేస్తే అవుతుందో అట్లనే చేయాలని అర్థమైంది. ఆమె తింటలేదట, నేను చూడు మంచిగా. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. అయితే చాలా ఇంపార్టెంట్ డే వ్యవసాయం చేయడంలో, విత్తనాలు నాటుకోవడం. సో మేమైతే ఈరోజు విత్తనాలు నాటడానికి వచ్చినాం. అయితే మనం మిల్లెట్స్ వేసుకుందాం అనుకున్నాం కదా. మిల్లెట్స్ వేసుకుందాము అని నేను వీడియోస్ చూస్తున్నప్పుడు అసలు యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా దొరకలేదు ప్రాపర్గా ఎట్లా నాటుకుంటారు, ఎట్లా విత్తుకుంటారు అని చెప్పేసి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా అన్నట్టు. అయితే మనం వేసుకునేది చిరుధాన్యాలు, అంటే రాగులు, సామలు, కొర్రలు, ఈ 3 వెరైటీస్ అయితే మనం పండిస్తున్నాం అన్నట్టు. దీంట్లో సామలు ఇంకా కొర్రలు అయితే డైరెక్ట్గా ఇట్లా వెదజల్లడం లేదంటే లైన్ బట్టి వేసుకుంటా పోతే అయిపోతుంది. కానీ రాగులకు మాత్రం 2 పద్ధతులు ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ విత్తనాలు ఒక చిన్న నారుమడిలో వేసుకొని నారు పెరిగినాక దాన్ని తీసుకొని మెయిన్ మడిలో నాటుతారు. లేదు అంటే డైరెక్ట్ విత్తుకుంటారు. పాతకాలంలో అయితే అందరు ఇట్లా నారేసి నారుతోనే విత్తుకుంటారంట. నేను మాత్రం ఇప్పుడు జస్ట్ ఇట్లా అన్నిట్లాగానే రాగులు కూడా చల్లేస్తున్నా. ఇంకా ఇవాళ నుంచి 90 రోజులు మన క్రాప్ డ్యూరేషన్, పంట చేతికి రానికి 3 నెలలు టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి రాగులు, ఇవి కొర్రలు, ఇవి సామలు, లిటిల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్ అన్నట్టు. అయితే ఇవి చాలా సన్నగా ఉంటాయి అండ్ జారిపోతాయి. అందుకే మనం వీటిని ఇసుకలో కలుపుకొని కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా మేమైతే ఇప్పుడు డైరెక్ట్ పోయి ఇట్లా విత్తుదాం అనుకుంటున్నాం. తిన తర్వాత మనము ఆ విత్తనాలు బయటకు పోకుండా లేదంటే పిట్టలు తినకుండా దాని మీద నుంచి మట్టి కప్పేస్తున్నాం అన్నట్టు. సో దానికోసం ట్రాక్టర్ని కూడా పిలుస్తున్నాం. విత్తనాలు అన్నీ వేయంగానే ట్రాక్టర్ వచ్చేసి కప్పేస్తుంది మట్టి. సో దట్ మనకి ఒక 3-4 రోజులు వర్షం పడకపోయినా అవి లోపల సేఫ్ ఉండి విత్తనాలు అయితే మంచిగా వస్తాయి. ఆల్రెడీ విత్తనాలు వేసినాము. దీంట్లో కొంచెం మట్టి కలిపి చల్లుకుంటే ఏంటంటే ఇట్లా ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా మొలుస్తాయి. చూడండి ఇప్పుడు ఇలా కలిసిపోయింది మట్టి ప్లస్ విత్తనాలు. సో ఇప్పుడు ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు. ఫస్ట్ విత్తనం దత్తు పెట్టుకుంటూ వస్తుండు. అంతే. ఓకే, ఇట్లే సేమ్ టైం ఇదే లైన్ కూడా కవర్ చేయి. ఈ ప్రాసెస్ బెస్ట్ ఉంది బ్రో. అంటే ఇట్లా మట్టిలో వేసుకొని వేస్తే ఆంటీ వచ్చింది హెల్ప్ చేయండి. అదే ఇది సన్నగా ఉందనే ఇట్లా వేస్తున్నాం. మీరు ఇట్లా వేసుకుంటా పోతుంటే ఇక్కడ మేము వేస్తూనే ఉన్నాం. ఒక మొక్కన పిట్టలు వచ్చి లెంకుతూనే ఉన్నాయి. ఇత్తనాలు ఏడున్నాయని దత్తేమో ఎల్లగొట్టకమన్నాడు. ఎందుకంటే మనమే తినాలన్నా అవి కూడా తినని అని చెప్పి. ఇంత అమాయకం ఉంటే వ్యవసాయం ఎట్లయితుంది బ్రో. 4 మళ్ళు ఉన్నాయి కదా, ఒక్క మడి కంప్లీట్ చేసినాం. ఇప్పుడు అటు ఇంకొక మడిలో కూడా రాగులు చల్లేసి ఇంకో 2 మళ్ళు సామలు కొర్రలు వేస్తాం. ఆ ప్లేస్ అంతా నేను ఏరింది, నీట్గా అయింది. పిట్ట ఆమె తింటలేదు, ఎత్తుకుతుంది అంతే. ఇది డే 2. నిన్న ఏమైందంటే మధ్యలోనే ఆపేసినాము, ఎందుకంటే చాలా ఎండ వచ్చింది ఒక రీజన్, అండ్ ఇంకొక అర్జెంట్ పని వస్తే ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. అయితే వెనకాల కనిపిస్తున్న 2 మళ్ళు మీకు చెప్పినట్టు రాగులు అయితే వేసేసినాం. ఇప్పుడు నా పక్కన కనిపిస్తున్న ఈ 2 మళ్ళల్లో ఒక దాంట్లో కొర్రలు, ఒక దాంట్లో సామలు. ఇప్పుడు ఈరోజు వచ్చినాం. హ్యాపీగా గుడ్ న్యూస్ ఏంటంటే మేము నిన్న వేసి పోయినాం విత్తనాలు. నైట్ ఫుల్ వాన పడ్డది. ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు. అండ్ ఇలా పొద్దున 6:30 అవుతుంది. ఇప్పుడు అయితేనే తొందరగా అయిపోతుంది అని చెప్పి వచ్చినాం అనమాట. ఈ 2 మళ్ళే కాబట్టి ఒక 2 అవర్స్లో వర్క్ అయితే అయిపోతుంది. సో ఇది చేసేసుకొని వెళ్ళిపోవడమే. నేర్చుకుంటాం అంటాం కదా, అట్లా జరిగింది. నిన్న ఏమైందంటే మేము 10 గంటలకు వచ్చినాం. ఫుల్ ఎండ, అసలు చెప్పులు వేసుకొని వేస్తుంటే పనే అవ్వలేదు.
కాకపోతే ఈరోజు జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక మడి అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఇప్పుడు జస్ట్ టైం 7 అవుతుంది. ఇంకొక మడి కూడా ఇంకొక అర్ధ గంటలో అయిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ వర్షం కూడా పడ్డది కాబట్టి ఆబ్వియస్లీ మొలకలు కూడా మంచిగా వస్తాయి. ఇటు సైడ్ చూపి ఒకసారి. ఈ మడి ఒకటి ఉందన్నమాట వేయాల్సిందిగా. దాంట్లో కొర్రలు వేసేస్తాం, దీంట్లో సామలు వేసేసినాం. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. వ్యవసాయం చేయాలి. మేము సక్సెస్ఫుల్గా అన్ని మడులల్లో వేయాలనుకున్న విత్తనాలు అయితే వేసేసినాం. అయితే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి చాలా ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నా, తర్వాత తైవాన్ గోవా అనుకున్నా, తర్వాత రెడ్ లేడీ పపాయ అనుకున్నా. అట్లా ఎన్ని అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా ఆలోచించిన తర్వాత ఆల్రెడీ మీకు చెప్పినా కదా లాస్ట్ టైం లాస్ అయినామని. సో ఈసారి అంత పెద్ద స్టెప్ తీసుకోకుండా మెల్లగా వేసుకున్నాం. అంటే కొర్రలు సామలకు వీటికి మహా అంటే ఎకరాకి 10,000 కన్నా పెద్ద ఖర్చు కాదన్నట్టు. అయితే ఇక ఇత్తనాలు అయితే వేసేసినాం. ఇవాళకి ఫస్ట్ స్టెప్ పడింది, మంచిగా మెత్త ఉంది. మనకు వెదర్ కూడా వర్షాలు లేవన్నారు కానీ ఇంకా వేసినప్పుడే వెదర్ బాగుంది. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా ఇట్లా ఇత్తనాలు వేసిన తర్వాత ట్రాక్టర్తో కప్పిపియాలి, లేదంటే దంతే అట్లాంటివి ఉంటాయి కదా, దాంతో కప్పితే విత్తనాలు మంచిగా మొలుస్తాయని. ఇప్పుడు కొంచెం మెత్త ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు వర్షం పడి ఆరిపోతే అప్పుడు ట్రాక్టర్ వచ్చి కప్పేస్తుంది. ఇంకా ఇక్కడ తెలిసిన అంకుల్ మొన్నటిదాకా దున్నిపించిన అంకుల్ వస్తా అని చెప్పిండు అనమాట. అయితే ఫార్మర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చాలామంది కొంతమంది ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు అన్నట్టు, లైక్ ఇట్లా చేయండి ఇట్లా చేయకండి అని చెప్పి మంచిగా సజెస్ట్ చేస్తారు. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మేము ఇట్లా వేసుకున్నాము, మేము చేసుకున్నది మీకు చెప్పిన. ఇట్లా కాకుండా ఇంకా దీంట్లో ఏమైనా తప్పులు చేసినా మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు, లేదు ఇంకా బెటర్గా ఏమైనా చేయగలిగితే కూడా దాన్ని చెప్పండి. అండ్ కొర్రలు సజ్జలు ఇవన్నిటిని ఆర్గానిక్ వేలో ఎవరైతే పండిస్తారో వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, అసలు సీడ్ రేట్ చెప్పలేదు నేను. అంటే నేను స్టార్ట్ చేసిందే ఎవరన్నా కొత్తగా వేద్దాం అనుకున్న వాళ్ళకి అండ్ ఏం తెలియని వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎట్లా అని చెప్పి కదా. సో ఫస్ట్ అయితే నీట్గా ల్యాండ్ ఉంటే కల్టివేటర్ వేయించుకొని ఇట్లా లైన్స్లలో వేసుకుంటూ వెళ్ళండి. సీడ్ రేట్ అంటే విత్తనం మోతాదు ఎంత పడుతుంది అంటే రాగులు అయితే ఎకరంకి 2 కిలోలు పడుతుంది. అండ్ ఈ సామలు కొర్రలు ఇంకా ఊదలు అరికెలు ఇవన్నీ కూడా 1.5 kg ఎనఫ్ సరిపోతుంది ఎకరంకి. లేదు ఇట్లా మాలాగా కొంచెం ఒక్క ఎకరంలోనే అన్నీ వేద్దాము అని అనుకుంటే ఇక ఒక 1 kg తీసుకోండి అన్నీ. మేము అట్లానే తీసుకున్నాము, అట్లా వేసేసినాం అనమాట. ఇంకా ఫైనల్గా మన విత్తనం పెట్టుకున్నది అయితే అయిపోయింది. చూడాలి ఇంకా నెక్స్ట్ మొలకలు వచ్చినాక మళ్ళీ వీడియో చేసి చూపిస్తా. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.